ఈ గాలికి గాయంగానే కాదనే పాట అసలు దాని నేపథ్యం ఏందన్న ఎప్పుడు రాసినావు, ఎప్పుడు వదిలేసినావు, అసలు నువ్వు రాసినట్టు జనాలకు ఎప్పుడు తెలిసింది? ఈ హిడ్మ తల్లి మరణించినప్పుడు ఆ తల్లి నడకను చూసి అరే ఎంత బాధలు కూడా అంటే అదే వీడియోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అంతిమయాత్రకు సంబంధించిన వీడియోలు వచ్చినప్పుడు ఆమె నడకను చూసినాం. అంత ఆత్మవిశ్వాసం అయిపోయింది, ఏదో ముందే ఊహించినట్టు ఇట్లా జరుగుతుంది నాకు ముందే తెలుసు అన్నట్టుగా ఆమె నడవడికగా అట్లా అందులో కనిపించింది అన్నట్టు అయిపోయింది. ఊహించిందే జరిగింది, కొత్తగా ఏం జరగలేదు అన్నట్టుగా ఆమె ఒక శివంగి లెక్క ఒక ఆత్మస్థైర్యంతో నడుస్తా అంటే అక్కడ పుట్టింది ఆ పాట. పాట పుట్టి రాసి జస్ట్ ఇట్లా ఒక సింగిల్ రూమ్ ఉండే, ఒక్కనే ఉన్నా, మంచి రీసౌండ్ ఉన్నది, టకటక ఫోన్లో రికార్డ్ చేసిన ఆ వచ్చిన వీడియోనే ఆడియోకి అటాచ్ చేసి నార్మల్గా సోషల్ మీడియాలో ఇడిచిపెట్టిన. ఇక అది ఎట్లా మీడియా ఛానల్స్ దాకా ఎట్లా పోయింది, ఎవరు తీసుకొని పోయిర్రు అదేనిదే నాకు తెలియదు, కానీ మొత్తానికైతే మన మీడియా ఛానల్స్లలో అన్నిట్లల్లో ప్రభంజనం సృష్టించి నాకే రివర్స్ వచ్చింది. మళ్ళీ బాల్ లెక్క నాకే రివర్స్ వచ్చింది. అది ఇదేంది ఏమో నా వాయిస్ నా పాట గిట్లా వేరే ఫోటోలు 1 మిలియన్ 2 మిలియన్ అట్లున్నాయి ఒక్కొక్క దాంట్లో. అరే ఇదేంది గింతగానం పోయిందని చెప్పని అనుకున్నా. ఇక ఓకే పోన్లే అని చెప్పి ఇడిచిపెట్టి నేను. కాకపోతే ఏంటంటే ఈ పాట కంప్లీట్ చేయాలి ఏదో ఒక రోజు అని చెప్పని అనుకున్నాం. ఇక ఇంట్లో కింద కొంతమంది ఏం చేసుకున్నారంటే వాళ్ళు పాట పెట్టిర్రు, రాసింది నేనే అని చెప్పుకున్నారు. ఇట్లా కూడా జరిగింది. సరే పోని అనుకున్నా. ఇక అనుకున్నా మనం చెప్పలేదు, చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక మళ్ళీ హిడ్మ పాట మనకు నచ్చినట్లు ఉంటుంది. ఇక తర్వాత కాకపోతే మనకు చాలా మంది మనకు దగ్గర ఉన్న మీడియా మిత్రులకు రాసింది నేనని తెలుసు. మన రాకేష్ అన్న వీళ్ళందరికీ తెలిసినప్పుడు ఇక తర్వాత బయటకు వచ్చింది ఫుల్ సాంగ్. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటమన్నది ఆగబోదు, ఆ వీరయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీరయోధులు. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చండ్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసే నంది పుట్టినాడు, దశకంఠు నీ వంటి దండాకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, దశకంఠు నీ వంటి దండాకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు. అద్భుతంగా రాసిన ఉన్నాయి పాట. అసలు అంటే మీరన్నట్టు పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు, కవులు తెలియదు, కళాకారులు తెలియదు, అంటే ఈ పాట ఎన్నోళ్ళు మీకు ఇవన్నీ తెలియదు అంటే నమ్మేటట్టు లేదు. అసలు అంత అద్భుతంగా ఉన్నది పాట. అంటే అందరూ అదే అనుకున్నారు. ఈనాటికి కూడా నాకు అలవాటు లేదు, వింటా, కాకపోతే వినడం నాకు బాగా ఇష్టం. ఇక బేసిక్గా తెలుగు మీడియం కాబట్టి ఇంత ఏమన్నా మళ్ళీ తెలంగాణ ఉద్యమం నేపథ్యం చూసుకుంటే పెరిగినాం కాబట్టి ఏమన్నా కొంచెం దాని అంటిందేమో అనుకుంటా, అంతే. అంత తప్పించి అంత అంత సాహిత్య అవగాహన లేదు నాకు. ఎవరు అందులో పెద్ద మిత్రుడు కూడా ఎవరు లేరు, ఎవరి సాహిత్య. గద్దరన్న పాటలు వినుకుంటా అది మాత్రం బాగున్నాయి. ఇక గద్దరన్న అంటే మట్టి కవిత్వమే, మనం రోజు మాట్లాడే బాగా గుర్తొచ్చే పాటలు కొన్ని వాడవాలి గద్దరన్న అనగానే. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి చిప్పవో
ఎటొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా ఆకలికే కలగాణమా. ఇదొక పాట. జనరల్గా గద్దరన్న పాటలు అనేకం వింటాం కానీ గద్దర్ ఇన్స్పిరేషన్ తోటే నేను కొన్ని పాటలు రాసుకున్నాను. అచ్చా. మెయిన్గా పోలీసులకు సంబంధించినటువంటి అంశం లోపల అంబేద్కర్ మానవుని మీద ఒక పాట, ఇట్లా అనేక పాటలు నేను సందర్భాన్ని బట్టి గద్దరన్న ఇన్స్పిరేషన్, ఆ బాణి కావచ్చు, ఆ భాష కావచ్చు, భాష అంతగానం పట్టుకోలేకపోయినా కానీ బాణీలను పట్టుకున్నా, బాణీలను పట్టుకొని అట్లా పాటలు రాసుకుంటూ వచ్చిన. ఆ క్రమంలో పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద పాట రాయాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. అప్పటికే మనం కన్ను నీదే వెలు నీదేరో పోలీస్ అన్న ఈ పాట బాగినాం. ఇది విన్న తర్వాత బెటాలియన్ పోలీసులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. రీసెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు బెటాలియన్ పోలీసులు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు కదా, కుటుంబం సమేతంగా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళంతా ధర్నాలు రాస్తారు, కలిగి అంతా గాయగా నడుస్తుంది. సో ఒక పాట చేయాలి అని చెప్పని అనుకొని వాళ్ళ మీద ఒక లైన్ రాసుకున్నా అన్నట్టు. మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, ఇల్లు ఇల్లాలు నీ పిల్లలనెప్పుడు చూసినవో అన్నా పోలీస్ అన్నల్లారా, మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, ఇల్లు ఇల్లాలు మీ పిల్లలనెప్పుడు చూసినరో అన్నా పోలీస్ అన్నల్లారా, కర్తవ్య దీక్షకు నీవు కట్టు బానిసవైనవో, కష్టాలు కన్నీళ్ళు నీ కడుపులోనే దాసినవో, మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా. ఇది పోలీసుల మీద రాసుకున్నది కంటిన్యూ చేస్తున్నా. దాని తర్వాత రీసెంట్గా ఉమెన్స్ డే వస్తుంది. సో ఆడవాళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది, సామాజికంగా గతం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అనేది ఒకటి తీసుకొని, ఒక లైన్ తీసుకొని వాళ్ళ యొక్క నిస్సహాయత, ఇప్పటికీ ఉన్నటువంటి నిస్సహాయత కూడా తీసుకొని ఒక పాట రాయడం జరిగిందన్న. మీ కన్నీళ్లకు తెలిసిన కథలు ఏ కవులకు తెలుసునులే, ఈ కాలం మరిచినంతగా మరిచేవారెవ్వరులే, కన్నీళ్లను కాలాన్ని దిగమింగే హృదయముతో మానవాళికే పురుడోసే, నొప్పిలోన తీపిని చూసే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, మృగాళ్ళ చేతిలో బొమ్మవే మృగాళ్ళ చేతిలో బొమ్మవే, ఈ మగాళ్ళ జగాన బంధివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, అమ్మగా స్పర్శతో కలిగించెలే చైతన్యము, పేగునే తెంచుతూ నినదించెలే స్వేచ్ఛను, తోడుగా పుట్టగా నింపావులే ధైర్యము, ప్రేమనే పంచుతూ అందించలే సహచర్యము, మీ దేహమే రణభూమిగా మీ బ్రతుకుతో పోరాటమే, విప్లవాలని ప్రసవించే విశ్వజనని నీవే కదా, విశ్వనరుల చరిత్రలోనూ విషాదము మీదే కదా, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, మృగాళ్ళ చేతిలో బొమ్మవే మృగాళ్ళ చేతిలో బొమ్మవే, ఈ మగాళ్ళ జగాన బందివే. ఈ పాట రాసిన అన్న. సూపర్ అన్న. అట్లా